ఏపీలో కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు. దీంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో మోహరించారు. ఎంతగా అంటే వ్యాపారాలు బంద్ చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కౌంటింగ్ తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. బయట వారిని ఎవరిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వడం లేదు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు లాడ్జ్ యాజమాన్లను ఆదేశించారు. అలాగే కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో కనపడితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లకపోవడమే మంచిదన్న తరహాలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఒక రకంగా అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పల్నాడు జిల్లాలో 5 రోజుల ముందు నుంచే వ్యాపారాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి తీవ్ర అర్థం చేసుకోవచ్చు. కేవలం పాలు, మందులు వంటివి అత్యవసర వ్యాపారాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మిగిలిన దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. టీ కోర్టు నుంచి టిఫిన్ సెంటర్ల వరకు హోటళ్లు, వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపులు వంటివి తెరవద్దని కూడా ఆదేశాలు అందాయి. ఇక పెట్రోల్ బంకుల వద్ద కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి బాటిల్స్ లో పెట్రోల్ ఇవ్వవద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రెడ్ జోన్ గా ప్రకటించి రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గంలోనూ అత్యధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిలను కౌంటింగ్ పూర్తయ్యే వరకు తాడిపత్రిలోకి అడుగు పెట్టవద్దని ఆంక్షలు విధించారు. చంద్రగిరిలోనూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో కేసులు నమోదైన వారిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తున్నారు. రౌడీ షీటర్లను నగరంలో ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, బాణసంచ పేరుడు వంటి వాటికి అనుమతి లేదు. ఇక రాష్ట్రమంతటా రెడ్ జోన్ గా ప్రకటించారు. 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. సత్తెనపల్లి పట్టణ ప్రజలు పోలీసు వారి విజ్ఞప్తి, పల్నాడు జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి. ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు కనుక ఓపెన్ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ప్రతి ఒక్కరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి. ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేసేయండి. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. Vegas.